సో కోల్కతా ఢాకా మైత్రి ఎక్స్ప్రెస్. మైత్రి అంటే ఫ్రెండ్షిప్ ఆబ్వియస్లీ. H1. ఇదిగోండి గైస్, నా మొట్టమొదటి అంతర్జాతీయ రైలు ప్రయాణం భారతదేశంకి మైత్రి ఎక్స్ప్రెస్. మైత్రి అంటే ఫ్రెండ్షిప్. సో భారతదేశంకి బంగ్లాదేశ్కి ఫ్రెండ్షిప్ ట్రీటీ లాగా ఈ ట్రైన్ రెండు దేశాల మధ్యన ఉంటుందని మైత్రి ఎక్స్ప్రెస్. సో మన రూటు ఢాకా నుండి కోల్కతాకి మనం ఇవాళ రెండు మహానదులు దాటుతాం. ఒకటి బ్రహ్మపుత్ర, దీన్ని జమున అంటారు బంగ్లాదేశ్లో. రెండు గంగా నది, దీన్ని పద్మ అంటారు. ఇదిగోండి ఎగ్జాక్ట్ బంగ్లాదేశ్ భారతదేశం బార్డరు. అందుకని మీకు స్లో మోషన్లో చూపిస్తున్నా. మధ్యలో గేట్ ఉంది, ఆ గేట్ ఓపెన్ చేశారు. వచ్చేసాం గైస్ భారతదేశంలోకి. 11వ 14 నెలలు. సో ఢాకాలో పొద్దున్న 6:30 అయింది. ఇవాళ బంగ్లాదేశ్ వదిలేసి మనం వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ గో. ఏమండి సిఎన్జి వచ్చేసింది. ఊబర్, లెట్స్ గో. యా రావి. ఓకే గైస్, మెయిన్ స్టేషన్ కమలాపూర్ స్టేషను. అది కాకుండా ఢాకా కంటోన్మెంట్, ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ ట్రైన్ వెళ్తుంది. ఇదిగోండి వచ్చేసాం. పొద్దున్న ఇప్పుడు 6:45 అయింది. 6:15కి చెక్ ఇన్ అన్నారు, కానీ మనం వచ్చేసాం 6:45, కొంచెం లేట్గా, ఢాకా కంటోన్మెంట్. సో బాయ్ బాయ్ సిఎన్జి. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఇండియాకి కానీ ఇండియా నుంచి కానీ. పాకిస్తాన్కి కూడా ట్రైన్ ఉండేది, సంజౌతా ఎక్స్ప్రెస్ అని. ఆ పాకిస్తాన్ ట్రైన్ అయితే ఆపేశారు, నేను ఎప్పుడు ఎక్కలేదు. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రవి. సో నా మొదటి ఇంటర్నేషనల్ ట్రైన్ జర్నీ ఇండియాకి. సో భారతదేశంకి ఇంటర్నేషనల్ ట్రైన్స్ 3 దేశాల్లో ఉండేవి. ఫస్ట్ పాకిస్తాన్లోని సంజౌతా ఎక్స్ప్రెస్ అని ఉండేది. ఇప్పుడు సంజౌతా ఎక్స్ప్రెస్ ఆపేశారు, కానీ సంజౌతా ఎక్స్ప్రెస్ ఉన్నప్పుడు పాకిస్తాన్ బార్డర్ దాటి లాహోర్ వరకు వెళ్ళేది. మనం ఎప్పుడు అది ట్రై చేయలేదు. రెండో ట్రైను జయానగర్ ఇండియా నుంచి జనక్పూర్, సీత జన్మించిన జనక్పూర్ నేపాల్కి, అది నేపాల్ రైల్వే. మూడోది బంగ్లాదేశ్ టు ఇండియా. సో బంగ్లాదేశ్ నుంచి ఇండియా 3 ట్రైన్లు ఉన్నాయి. ఒకటి మైత్రేయి ఎక్స్ప్రెస్ కలకత్తా నుంచి ఢాకా, ఢాకా నుంచి కోల్కతా. తర్వాత మితాలి ఎక్స్ప్రెస్ జల్పైగురి, అంటే డార్జిలింగ్ దగ్గర ఉండే జల్పైగురి నుంచి ఢాకా, ఢాకా నుంచి జల్పైగురి. ఇంకో ట్రైన్ ఉంది ఖుల్నా నుంచి కోల్కతా. 3 ఇంటర్నేషనల్ ట్రైన్లు ఉన్నాయి. సో మనం అయితే నా మొదటి ఇంటర్నేషనల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చేయబోతున్నా. సో ఢాకా నుంచి వెళ్తున్నా, ఢాకా నుంచి కోల్కతా. ఇదిగోండి రైల్వే స్టేషన్ లోపల చూడండి, ఎక్కడ చూసినా ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా, వాళ్ళ నాన్న జాకీర్ జోనక్, ఫాదర్ ఆఫ్ ద నేషన్, అవామీ లీగ్ స్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్. చూడండి, లాంగ్ లివ్ బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్షిప్. సో ఇంటర్నేషనల్ ట్రైన్ బంగ్లాదేశ్ టు ఇండియా, ఇండియా టు బంగ్లాదేశ్. చూడండి బంగ్లాదేశ్ ఇమిగ్రేషన్ స్టేషన్లోనే అవుతుంది. సో ఇమిగ్రేషన్ అయిపోయి ఇంటర్నేషనల్లో మనం ఎయిర్పోర్ట్లో ఎలా అయితే ఎగ్జిట్ స్టాంప్ తీసుకుంటామో పాస్పోర్ట్కి, అలానే ఎగ్జిట్ స్టాంప్ తీసుకొని వెళ్ళాలి. సో ఇదిగోండి ఒక్కసారి లోపలికి వెళ్ళాక మళ్ళీ బయటకు రావడం అవ్వదు, అంటే బంగ్లాదేశ్ వదిలేసామన్నమాట. లైన్ చూడండి ట్రైన్కి. సో ట్రైన్లో ఎన్ని రకాలు ఉన్నాయి అవన్నీ మాట్లాడదాం లోపలికి వెళ్ళాక. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ట్రైన్ అయితే బంగ్లాదేశ్ ఢాకా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్తుంది. కానీ టికెట్లు ఇక్కడ కొనుక్కోవడం అవ్వదు. ఆ టికెట్లు ఎలా కొన్నావు నేను నిన్నటి వ్లాగ్లో చూపించాను మీకు, కానీ మళ్ళీ ఇక్కడ పెడతాను. టికెట్ మనం కొనుక్కోవాల్సింది కమలాపూర్ స్టేషన్లో. సో ఢాకాస్ బిజియెస్ట్ ట్రైన్ స్టేషన్ కమలాపూర్ ట్రైన్ స్టేషన్. సో ఒకసారి చూద్దామని వచ్చాను, ఎలా ఉంటుంది ఏంటి అని ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ నుంచి ఇండియాకి ట్రైన్ టికెట్, ఇంటర్నేషనల్ ట్రైన్ టికెట్ ట్రై చేద్దామని వచ్చాను. చూద్దాం దొరుకుతుందేమో. దొరికితే ఫ్లైట్లో ఎప్పుడు ఏమైనా వెళ్ళొచ్చు కదా. ఇంటర్నేషనల్ ట్రైన్ తీసుకుందామని చాలామంది ఇండియన్ బ్లాగర్స్ చేశారు, కానీ మనం కూడా చేద్దామని. తెలుగులో కూడా ఒక వీడియో చూశాను అట్నుంచి, అంటే కలకత్తా నుంచి ఢాకా. ఇప్పుడు మనం ఢాకా నుంచి కోల్కతా ఎలా వెళ్ళాలి అని చూద్దాం. అదిగో రిజర్వేషన్ ఉంది, సూపర్.
ఇదిగోండి ఇంత బిజీగా ఉంది. సో ఇదిగోండి మొత్తం బెంగాల్లో రాసింది మైత్రి ఎక్స్ప్రెస్ ఢాకా కోల్కతా, తర్వాత బిదాన్ మితాలి ఎక్స్ప్రెస్ ఢాకా నైజల్పైగురి. బెంగాలీలో ఉంది, ఏం చేయాలి? సో మొత్తం బెంగాలీలో ఉంది. బెంగాలీ మనకు చదవడం వచ్చు కాబట్టి సరిపోయింది, లేకపోతే అడుగు తినలేము. ఓకే గాయ్స్, మొత్తానికి వచ్చేసాం, మన పని అయిపోయింది. టికెట్ దొరికేసింది కొమలాపూర్ రైల్వే స్టేషన్లో. ఈ ట్రైన్ బ్లాగ్లో ఇదంతా యాడ్ చేస్తారు. బేసిక్ చెక్, సెక్యూరిటీ చెక్, పాస్పోర్ట్ చెక్ అండ్ ఎంట్రీ. సో రైల్వే స్టేషన్లోనే బార్డర్ చెక్ అయిపోతుంది కాబట్టి ఒక్కసారి స్టేషన్లోకి వెళ్ళిపోయాక అంతా ఫెన్సింగ్ తలుపులేసేస్తారు. స్టేషన్లోకి వచ్చేసాం. మొత్తం బంగ్లాదేశీ ఆర్మీ అండ్ పోలీస్ మాట. ఇదేమని ట్రైను? ఇదిగోండి ట్రైను. రెండు రకాలు కోచ్లు, ఒకటి ఏసీ చైర్ కారు, ఒకటి మొదటి ఏసీ. సో కోల్కతా ఖుల్నా, కోల్కతా ఢాకా. సో గంట పావు ముందర వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్తానంటే బాబు ఇమిగ్రేషన్ అయిపోయింది, నేను అలౌ చేయమన్నారు. మొత్తం ఫెన్సింగ్ గేట్లు వేసేసారు. అటు ఇటు బార్డర్ సెక్యూరిటీ మాట. అంటే ఏదైనా వచ్చినా ఇండియా మళ్ళీ ట్రైన్ క్యాన్సిల్ చేసేస్తుందని. సో యాజ్ ఆల్వేస్ లాస్ట్ కోచ్ రవికి ఎప్పుడు లాస్ట్ కంపార్ట్మెంట్ వస్తుంది. ఏసీ ఫస్ట్ క్లాస్. ఇవ్వండి బంగ్లాదేశ్ ట్రైన్ జర్నీ ఢాకా నుంచి కోల్కతా. సో కోల్కతా ఢాకా మైత్రి ఎక్స్ప్రెస్. మైత్రి అంటే ఫ్రెండ్షిప్ ఆబ్వియస్లీ. H1. ఆల్మోస్ట్ ప్రతిరోజు ఢాకాకి కోల్కతాకి మధ్యన ఈ అంతర్జాతీయ ట్రైన్ అయితే ఉంటుంది. కొన్ని రోజులు బంగ్లాదేశీ రైల్వే, కొన్ని రోజులు భారతీయ రైల్వే. ఇవాళ భారతీయ రైల్వే ట్రైన్ అయితే ఉంది. మొన్న పాకిస్తాన్ ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైన్ చూపించినప్పుడు కొంతమంది వచ్చి సజెషన్లు ఇచ్చారు, బ్రో H1 క్లాసు ఎప్పుడైనా చూపించు అని. వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను, ఒక 20 ట్రైన్లు తిరిగాను సార్. ఓన్లీ 2023లో 20 సార్లు H1లో వెళ్ళాను. కానీ మన వాళ్ళు అన్ని వీడియోలు చూడరు కదా. సో అందుకని మీకోసం మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ క్లాస్ ఏసీ. ఇది భారతీయ ట్రైన్, కోల్కతా ట్రైన్ కాదు, బంగ్లాదేశ్ ట్రైన్ కాదు. సో ఇంకోసారి మీకు ట్రైన్ ఎక్స్పీరియన్స్ చూపిస్తాను, ఫస్ట్ క్లాస్ ఏసీ అలా ఉంటుంది అని. ఓకే, సో ఇండియన్ ట్రైన్ ఫస్ట్ క్లాస్ ఏసీ. ఇవ్వండి వాక్వే, తర్వాత రెండు సీట్లు, లోవర్ బర్త్, అప్పర్ బర్త్, లోవర్ బర్త్, అప్పర్ బర్త్. సో ఫస్ట్ క్లాస్ ఏసీకి సెకండ్ క్లాస్ ఏసీకి తేడా ఏంటంటే, ఫస్ట్ క్లాస్ ఏసీలోని ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, ఇక్కడ రెండు ఉంటాయి. వాక్వే అంటే మధ్యలోని నడ్డానికి జాగా ఉండి, అటువైపు ఇలా సైడ్ బర్త్లు ఉంటాయి. సైడ్ బర్త్ ఉండడం వల్ల ఈ మెట్లు ఉండవు, ఈ సైజ్ తగ్గుతుంది అన్నమాట. సో కొంచెం ఇక్కడ కూడా ఇంత జాగా ఉండదు, సీట్కి మధ్యన తక్కువ చోటు ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇదిగోండి, ప్లస్ ఫస్ట్ క్లాస్ ఏసీలు ఏమేమి ఉంటాయి ఇదిగోండి, 2, 1, 2, 3 పవర్ ప్లగ్లు. చాలామంది అనుకున్నారు పాకిస్తాన్ ట్రైన్లో మనకి సపరేట్గా పెట్టించారు పవర్ ప్లగ్ లేవని. అక్కడ పవర్ ప్లగ్స్ ఉన్నాయి, USB కూడా ఉంది. కానీ నా అడాప్టర్ పట్టలేదు కాబట్టి ఎక్స్ట్రా వేయించాడు. మీరు ఒక పాకిస్తాన్ ఫస్ట్ క్లాస్ జర్నీ మిస్ అయ్యింటే మళ్ళీ ఐకార్డ్స్లో ఇస్తాను చూడండి. పాకిస్తాన్ ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది చూడండి. సో ఇది గైస్, ఇదే కాకుండా మనం ఏంద్రా బాబు లాక్ ఏదో ఉన్నట్టుంది. ఓకే, సో హ్యాపీగా ఇలాగా వేసేసుకోవచ్చు. సో మనకి పూర్తిగా ప్రైవేట్ కోచ్ లాగా కర్టెన్ కూడా వేసుకుంటే ఎవరు కనబడరు, కంప్లీట్ ప్రైవసీ. ఓకే, సో ఫస్ట్ క్లాస్ ఏసీలో కూడా ఇలాగ 4 ఉన్న కోచ్లు ఉంటాయి. తర్వాత ఇద్దరికి ఉండే కూపే కూడా ఉంటుంది. ఇద్దరికి ఉండే కూపే మీకు చూపిస్తాను. ఇదిగోండి మనం ట్రావెల్ చేసినట్టు కేవలం ఇద్దరికే ఉండే కూపే. సో సేమ్ సైజు ఎగ్జాక్ట్గా చూసారు కదా, కింద ఒకటి మీద ఒకటి, 4 బదులు 2. మనకి చాలా స్పేస్ ఉంది. ఇక్కడ ఇదిగోండి ఒక అద్దం ఉంది. అక్కడ పాకిస్తాన్ ట్రైన్ ఏముందంటే ఇక్కడ ఒక ట్రేలా ఉండేది, దాని మీద ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ట్రే అక్కడ ఉంది. మహాత్మా గాంధీ, బాపూజీ, ఫాదర్ ఆఫ్ ద నేషన్ చూసారు కదా. తర్వాత ఇక్కడ బాత్రూమ్ ఉండేది. సో చాలామంది ఉన్నారు, భయ్యా నువ్వు H1లో చూసావా బాత్రూమ్ ఉంటుందని. నేనేం చెప్తున్నా అంటే, అన్ని విధాల భారతీయ రైలు ట్రైన్, ఇండియన్ ట్రైన్స్ కానీ ఇండియన్ రైల్వే సూపర్. పాకిస్తాన్ది చాలా వెనకపడి ఉంది. కాకపోతే ఒక్క ప్రైవేట్ బాత్రూమ్ మాత్రం తేడా, అది మళ్ళీ చూపిస్తున్నా.
చాలామంది ఎవరెవరికైతే డౌట్ ఉందో ఇది ఫస్ట్ క్లాస్ AC H1 ఇండియా ట్రైన్. ఓకేనా? మన ట్రైన్ మన కోచ్ ఎక్కడో చూద్దాం. ఊరికే లెక్చర్ అవ్వడానికి రికార్డ్ చేయడానికి ఉండిపోయాను. ఇదిగోండి కంటోన్మెంట్ స్టేషను. ఆ వెనకాల చూసారా అక్కడ ఆర్మీ ఉంది. ఎందుకంటే బయట నుంచి ఎవరు వచ్చేయకుండా. ఇదిగోండి ఢాకా కంటోన్మెంట్ అని ఉంది. అక్కడ పక్కన ఆర్మీ వాళ్ళు అంటే ఎవరు ఎగ్జిట్ అయిపోకుండా బయట నుంచి కూడా ఎవరు వచ్చేయకుండా కూడా ఫుల్గా కంట్రోలు. మొత్తం పోలీసులు చూసారు అక్కడంతా. సో మన ట్రైన్ బయలుదేరే వరకు అలానే ఉంటారు వీళ్ళందరూ. ఇదిగోండి ట్రైన్ కోచ్ చివర ఒక టాయిలెట్, చాలా వాసన వస్తుంది, బాగాలేదు మెయింటెనెన్స్. ఇటు ఒకటి ఉంది, ఓపెన్ కూడా చేయాలి నేను నాకు. ఇదిగోండి కనెక్టింగ్. సో 4 ఫస్ట్ క్లాస్ AC కోచ్లు ఉన్నాయి, మిగతావి AC చైర్ కార్లు. సో ఫస్ట్ క్లాస్ AC 4,900 టాకా. ఓకే, 4,900 టాకా అంటే ఇంచుమించుగా 4,000 భారతీయ రూపాయలు. చాలా ఎక్కువ. ఇండియాలో ఇదే డిస్టెన్స్ 2,000తో అయిపోతుంది. ఎందుకంటే ఇది ఓన్లీ 7 గంటల 15 నిమిషాల జర్నీ. 7 గంటల 15 నిమిషాల జర్నీకి 4,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. కానీ ఇంటర్నేషనల్ ట్రైన్ కాబట్టి అదే చైర్ కార్లో అయితే, చైర్ కార్ కూడా వెళ్దాం, చూపిస్తాను మీకు ఎలా ఉందో. అది 2,900 అంటే 2,000 టాకా తక్కువ. ప్లస్ ఇంకా దరిద్రం ఏంటంటే ఈ ట్రైన్లోని కోచ్కి ఇద్దరే ఉండాలి. ఇండియాలోని మనం వెళ్ళినప్పుడు భారతదేశంలోని ట్రావెల్ చేసిన ఫస్ట్ ACలోని ఒక్కొక్క కోచ్లో అంటే క్యాబిన్లో 4 కానీ 2 కానీ ఉంటారు. కానీ ఎక్కువ సీట్లు అమ్మడానికి ఇందులో 3 6. ఓకే, ఆ 2 ఉన్న దానిలో 3. సో నాకు చాలా మంటగా ఉంది. ఎందుకంటే ట్రైన్ ఫుల్ అయింది. నా క్యాబిన్లో 6 ఉన్నారు నాతో కలిసి. వాళ్ళతో నాకు అస్సలు షేర్ చేసుకోవడం లేదు. 4 కంఫర్టబుల్ అనుకొని నేను కొన్నాను. సో అదొక పెద్ద డిసప్పాయింట్మెంట్. ఏదో పెద్ద అమెరికా బోర్డర్ కంట్రోల్ లాగా ప్రతి కోచ్కి ఇలాగా పోలీస్ చూసారా, పోలీస్ అని బెంగాలీలో రాసింది. గార్డ్ మాట, ఏదో మనం దిగిపోయి బంగ్లాదేశ్లోకి మళ్ళీ వెళ్ళిపోతానేమో అన్నట్టు. సో అదిగోండి గైస్, మొత్తానికి 7 రోజులు బంగ్లాదేశ్లో స్పెండ్ చేశాను. అందులో మధ్యలో 2 రోజులు ఏమీ చేయకుండా రెస్ట్ తీసుకున్నా. ఇదిగోండి ఇప్పుడు బంగ్లాదేశ్ వదిలేసి మళ్ళీ భారతదేశంకి వెళ్ళిపోతున్నా. చాలా ఎక్సైటెడ్. మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోతున్నా. 11వ ట్రిప్ అది గైస్. వెళ్ళిపోదాం. ఆల్ సెట్. లాస్ట్ కోచ్ ఎప్పుడు చూడాలనుకున్నా. ఇదిగోండి ట్రైన్ గార్డ్. లాస్ట్ కోచ్ కదా, నా వెనకాల కోచ్ ఇది మన కోచ్ H1. ఇదిగోండి ఏముంటుంది ఇక్కడ చూడడానికి. ఫర్ అప్లికేషన్ రొటేషన్ అంట. ఏంటో మనకు తెలియదు. ఇవన్నీ ఇంత మాట్లాడడం తర్వాత. బాయ్ బాయ్ ఢాకా, అమర్ సోనార్ బాంగ్లా. అమ్మ ఇమిగ్రేషన్ అయిపోయింది కాబట్టి తలుపులు వేసాడు. నేను అక్కడ దిగిపోతానేమో మళ్ళీ బంగ్లాదేశ్లో. ఇదన్నమాట విషయం. సో ఇంటర్నేషనల్ ట్రైన్ కాబట్టి తలుపులు వేసారు, తీయద్దని చెప్పాడు. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ట్రైన్ ఎక్కేయచ్చు కదా, అది ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది అని. ప్లస్ ఇమిగ్రేషన్ అయిపోయాక దిగడానికి లేదు అని. సో ఇదిగోండి ఇలా అద్దంలోంచి తీస్తున్నాను. నేను అనుకున్నా మొత్తం తలుపులు తీసుంటాయి, హ్యాపీగా స్టేషన్లో దిగొచ్చు అది ఇది అనుకున్నా. మర్చిపోయింది ఇది ఇంటర్నేషనల్ ట్రైన్ అని. సర్లేండి, ఢాకా ఈ విధంగా బంగ్లాదేశ్ డిఫరెంట్ స్టేషన్స్, బార్డర్ స్టేషన్ అన్నీ ఇలానే చూపించారు. సో బంగ్లాదేశ్లోని మీటర్ గేజ్, మనది బ్రాడ్ గేజ్ కదా. సో అందుకని చూడండి, ఇది మనది బ్రాడ్ కాబట్టి బ్రాడ్లో బ్రాడ్ వెళ్తుంది, మీటర్లో మీటర్ వెళ్తుంది అన్నమాట. చూడండి మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్ 2 కలిసి ఉన్నాయి చూసారా. అదిగోండి అది మీటర్ గేజ్, మనం వెళ్తుంది బ్రాడ్ గేజ్ అన్నమాట. ఇండియా బ్రాడ్ గేజ్ కదా, 1.69 మీటర్స్. మీటర్ గేజ్ అంటే 1 మీటర్. అందులో పెద్ద ఆశ్చర్యపడాల్సిందేం లేదు. ఇదిగోండి ఇక్కడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది మీటర్ గేజ్ ట్రైన్స్ వెళ్ళిపోవడానికి మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్ ట్రైన్స్ వెళ్ళడానికి బ్రాడ్ గేజ్. సో బంగ్లాదేశ్లోని 2 రకాల ట్రైన్స్ వెళ్ళిపోవడానికి మాట. అందుకని 3 లైన్లు మీకు కనిపిస్తున్నాయి కదా. సో గేట్లన్నీ వేసారు కాబట్టి తీయొద్దని చెప్పాడు. మరీ వచ్చి చెప్పాడు తీయొద్దని. సో మధ్య మనం బ్రహ్మపుత్ర నది, గంగా నది, పద్మా నది అంటే బంగ్లాదేశ్లో ఆ 2 దాటుతాం.
ఓకే గాయస్, మనం దాటబోయే 2 ప్రధానమైన పెద్ద నదుల్లో మొదటి నది దాడుతున్నాం. ఇది జమునా నది, అంటే భారతదేశంలో బ్రహ్మపుత్ర. ఈ బ్రిడ్జ్ 5.65 కిలోమీటర్లు, అంటే ఎంత వెడల్పు రివరో మీరే చూసుకోండి. ట్రైన్లోని మాకాళీలాగా ఉన్నారు. ఈ పటచిత్ర అంటారు వీటిని ఒడియాలోని. బెంగాల్లో కూడా పటచిత్ర అంటారు, పటచిత్రం అని. ఇదిగోండి. సో 4,000 రూపాయలకి మొత్తానికి ఇదిగోండి బంగ్లాదేశ్లో మాచ్ బాత్ ఫేమస్ కదా. ఇదిగోండి ఫిష్ ఫుడ్, బంగ్లాదేశీ రివర్ ఫిష్ ఫుడ్ ఇస్తున్నారు. సో ఇది లంచ్కి తింటున్నా. సో పద్మా రివర్ కోసం అయితే వెయిటింగ్. ఇదిగోండి గాయ్స్, వచ్చేసాం గంగా నదిని పద్మా నది అంటారు. ఇందాక మనం చూసాం బ్రహ్మపుత్ర నది, దాన్ని జమున అంటారు. ఆ నది వెడల్పు 5.65 కిలోమీటర్లు అయితే ఇక్కడ పద్మా నది, అంటే మన గంగా నది వెడల్పు 6.15 కిలోమీటర్లు. ఇంత వెడల్పు భారతదేశంలో ఉందో లేదో నాకు తెలియదు, ఎవరైనా కామెంట్లో చెప్పండి. 6 కిలోమీటర్ల వెడల్పు నది భారతదేశంలో ఉందా అని. సో ఇదే గంగా 6.15 కిలోమీటర్లు. ఇదిగోండి బంగ్లాదేశ్ బార్డర్ లాస్ట్ ట్రైన్ స్టేషను దర్శన. ఇక్కడ ఆపేశాడు, డోర్లు అయితే తీయనివ్వట్లేదు లోపలికి. సో ఇది చాలాసేపు ఆపేశాడు, ఏంటో తెలీదు. ఇది క్రాస్ అయిపోతే ఇంకా ఇండియా ఇమిగ్రేషన్ అవుతుందో ఏమవుతుందో తెలీదు. సో మొత్తం అంతా ఓపెన్ చేయట్లేదని పడుకుందన్నమాట. సో చూద్దాం. ఇదిగోండి బంగ్లాదేశీ పోలీస్ అది విషయం, అంటే ఎవరు రాకుండా ఎక్కకుండా అన్నమాట. ఇది వాళ్ళ రీజన్. లాస్ట్ ట్రైన్ స్టేషన్ బంగ్లాదేశ్ దర్శన. ఎవరో 1 అవర్ ఆపేశాడు, ఎందుకు ఆపాడో తెలీదు. తలుపులు తీయొద్దన్నా కానీ నేనే తీసాను తలుపు. ఊరు తిడతారేమో నన్ను. చూద్దాం. కిందది ఇది పట్టుకుంటాడు, అది విషయం. బార్డర్ టౌన్ లాగా ఫెన్స్లు అన్నీను. ఏమంటే చైర్ కార్ ఎలా ఉంది చూద్దాం. 2 ఆప్షన్, ఏసీ చైర్ కారు. ఇది ఎలా ఉంది చూద్దాం. ఇందులో వచ్చేస్తే బాగుంది అనుకున్నా, ఇంకా నయం వచ్చేలేదు. కాకపోతే అన్నీ ఏసీనే, రెగ్యులర్ చైర్ కార్ లేదు. ఇది మరీ ఘోరంగా ఉందిరా బాబు, చాలా ఎక్కువ కానీ ప్రైస్. ఇది కూడా 2,900 టాకా, అంటే ఎక్కువే 7 గంటల జర్నీకి. ఇంకా నయం ఇందులో వచ్చలేదు, అది ఇంకా బెటర్. సో రెగ్యులర్ చైర్ కార్ అయితే లేదు, ఓన్లీ ఏసీ చైర్ కారు. ఏసీ చైర్ కార్ లోపల ఉంది, చూసారు కదా మీరు. సో డబ్బులు ఎక్కువైనా 2,000. మంచి పని చేశాను ఫస్ట్ ఏసీలో. ఇది మరీ ఎక్కువ క్రౌడెడ్ ఉంది. కాకపోతే 7 గంటల జర్నీకి చాలా ఎక్కువ డబ్బులు. ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ఇంటర్నేషనల్ ట్రైన్ కాబట్టి ఇలా అయ్యుండొచ్చు. ఇదే ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ నుంచి కోల్కతా రాజధాని ఎక్స్ప్రెస్కి కేవలం. సో లాస్ట్ ట్రైన్ స్టేషన్ ఇన్ బంగ్లాదేశ్. బాయ్ బాయ్ బంగ్లాదేశ్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. సో మీకు చెప్పాను కదా, మొదటిసారి భారతదేశానికి ఒక ఇంటర్నేషనల్ రైల్లో రావాలని. అందుకని లక్కీగా అక్కడ డోర్లు ఓపెన్ చేశారు. సో మనం ఇండియాకి క్రాస్ అవుతున్నప్పుడు ట్రైన్ నుంచి రికార్డ్ చేయాలని ఇక్కడ నిల్చున్నా. ఇదిగోండి ఇది బార్డర్. కానీ మీరు చూసారా మొత్తం అంతా ఎలా కవర్ అయి ఉంటుంది ఏంటి చూద్దాం. ఆ స్టేషన్లోకి అయితే రాకుండా ఫెన్సింగ్ ఉంది. ఇదిగోండి. సో ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో మీకు చూపిస్తాను. ఇదిగోండి పంట పొలాలు పచ్చగా ఉన్నాయి. ఇది బంగ్లాదేశ్ భారతదేశం బార్డరు. చూడండి ముందర అంతా ఒకటే కదా, 1947 క్రితం. ఇది కూడా మన భారతదేశమే. సో ఇదిగోండి కరెక్ట్గా క్రాస్ చేయబోతున్నాం, అందుకని వెయిటింగ్. ఇది జూమ్ చేసి చూపిస్తున్నా మీకు. ఇంకొద్దిసేపట్లో వెళ్ళిపోతాం ఇండియాలో. ఓకే గాయ్స్, క్రాసింగ్ బంగ్లాదేశ్ ఇండియా బార్డర్. వావ్, సో గ్రీన్. Amar Sonar complete Bangla. Okay, border sealing, border. Bangladesh India border. మొత్తం ఫెన్సింగ్ చూడండి, మొత్తం ఫెన్సింగ్. కాకపోతే ఇది చాలా ఫ్రెండ్లీ బార్డర్ కాబట్టి
చూడండి, ఆర్మీ అవన్నీ అలాంటివి ఏమీ లేవు. మైత్రి, అందుకే మైత్రి ఎక్స్ప్రెస్. ఫ్రెండ్షిప్ కదా, ఇండియా బంగ్లాదేశ్ గ్రేట్ ఫ్రెండ్షిప్. భారతదేశమే బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ ఇప్పించగలిగింది. ఇప్పించింది అనడం కాదు. మధ్యలో చూడండి, అటు ఫెన్స్ ఇటు ఫెన్స్, మధ్యలోని ఫార్మ్స్ ఉన్నాయి. సో కాబట్టి బంగ్లాదేశ్ ఎప్పుడు ఇండియాకి, ఎస్పెషలీ కరెంట్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా చాలా ఫ్రెండ్లీ. వచ్చేసాం గైస్ భారతదేశంలోకి 11వ సారి 14 నెలల్లో 14th టైం. బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్. సో 11th time in 14 months. Welcome to India once again. So RTTకి once again welcome to India. చూడండి, ఇక్కడ ఏదో భారతదేశం వచ్చేసాం, బంగ్లాదేశ్ దాటి. ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇది. ఎలా ఉంటుందో వీళ్ళకి ఫీలింగే, అక్కడ పక్కన వేరే దేశం, ఇటు పక్క వేరే దేశం అని. ఫస్ట్ స్టేషన్ గోదే. మొత్తం ఇండియన్ ఆర్మీ డాగ్స్తోని, చూసారా, మొత్తం డాగ్స్తోని బ్యాగ్ చెకింగ్, మొత్తం కస్టమ్స్ ఆఫీషియల్స్ అంతా. వెల్కమ్ టు ఇండియా. సో ట్రైన్ 1 hour లేట్. అక్కడ ఆపేశాడు కదా బంగ్లాదేశ్ బార్డర్లో. ఎందుకు ఆపేశాడో చెకింగ్కో దేనికో. మొత్తానికి మనం కోల్కతా చిక్పూర్ స్టేషన్కే వెళ్తాం. వెయిటింగ్ మాట. ఇదిగోండి గాయస్, వచ్చేసాం కోల్కతా. ఫస్ట్ స్టేషన్ తర్వాత మళ్ళీ గేట్లు వేసేసారు ఆర్మీ వాళ్ళు, మొత్తం కంట్రోలింగ్. ఈ స్టేషన్లో ఇమ్మిగ్రేషన్ అవుతుంది, మన భారతీయ ఇమ్మిగ్రేషన్. ట్రైన్ లేట్ అయిపోయింది, సో పరిగెడుతున్నాం. మళ్ళీ ఇమ్మిగ్రేషన్ కదా, ఈ ట్రైన్ ఒక్కటే మాట. చూసారా, మొత్తం సెక్యూరిటీ గన్లు వేసుకొని. మైత్రి ఎక్స్ప్రెస్ కానీ. సో ఇది ఇంకో స్టేషను, దీని పేరు చిక్పూర్ స్టేషన్ అన్నమాట. సో మన లాస్ట్ కోచ్ కాబట్టి ఆడికి వెళ్ళేసరికి లైన్ పెద్ద అయిపోద్ది, కానీ ఏం చేస్తాం, ఏం పర్లేదు. సో నేను కలెక్టా వరకు రిజర్వేషన్ చేసుకొని వచ్చేసాను ట్రైన్లోని. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. సడన్గా ట్రైన్లోని ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటో ఇమ్మిగ్రేషన్ అయ్యాక చెప్తాను. ఎక్కడికి వెళ్దామని. యూఎస్ వెళ్ళిపోవాలి, చాలా రోజులు అయిపోయింది. మా ఆవిడ నన్ను చంపేస్తుంది, కానీ ఈలోగా ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఇంప్లిమెంట్ చేయాలా లేదా ఆలోచిద్దాం. ఒకసారి చూస్తాను, అవైలబిలిటీ ఉంటే. ఒక వేరే ఊరు మిస్ అయిపోతున్నా, 1 year నుంచి అనుకుంటున్నా, మిస్ అవుతున్నా. ఆ ఊరు వెళ్ళడానికి ట్రై చేద్దాం. బై ద వే, 11వ సారి 14 నెలల్లో భారతదేశం, 11th time. చూడండి, ఇమిగ్రేషన్కి లైన్, పెద్ద లైన్ ఇమిగ్రేషన్. ఇంటర్నేషనల్ ట్రైన్, ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రైన్ జర్నీ ఇండియాకి. సూపర్. లాస్ట్ కోచ్లో ఉన్నాం కదా, అందుకని మొత్తం అందరూ ముందుకు వచ్చేసారు. ఏం చేస్తాం. ఓకే, ఇమ్మిగ్రేషన్ గంట పట్టింది బాబు. ట్రైన్ కనెక్షన్ టైట్ అయితే దొరకదు. సో బ్యాక్ ఇన్ ఇండియా. 11వ సారి 14 నెలల్లోని ఊబర్ దొరుకుతుందేమో చూస్తున్నా. అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళాలి. లాస్ట్ మినిట్ ఏం చేశానో ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిటింగ్. సో బాబులు, మీరు ఎవరైనా ఢాకా నుంచి ట్రైన్లో రావద్దు. ప్లేన్లోని అదే డబ్బులు, 4,900 ఢాకా అంటే ఇంచుమించుగా 4,000 రూపాయలు. 4,000 రూపాయల కన్నా తక్కువకి మీకు ఢాకా నుంచి కోల్కతాకి ట్రైన్ టికెట్ దొరుకుతుంది, ఫ్లైట్ టికెట్ దొరుకుతుంది. 7:30 గంటలు, గంట లేటు. సో ట్రైన్ 8:30 గంటలు పట్టింది. 8:30 గంటలు పట్టడమే కాకుండా తొక్కలో కస్టమ్స్ అని, ఆ లైన్ అని, ఈ లైన్ అని గంటన్నర. సో 9:30 గంటలు వర్త. కొంచెం చీపా అనుకుంటే చీప్ కాదు. అప్పుడు మామూలు చైర్ కార్ అయినా కూడా మీకు 2,300 రూపాయలు అవుతుంది. అదే డబ్బులకి హ్యాపీగా ఫ్లైట్లో వచ్చేయచ్చు. ఊబర్ ఢాకా ఎయిర్పోర్ట్కి కేవలం 200 రూపాయలు అవుతుంది అంతే. 200 టాకా అవుతుంది, అంటే ఇంచుమించుగా 200 రూపాయలు అవుతుంది. సో కోల్కతా చూసుకుంటే మళ్ళీ చెప్తున్నా, ఇంటర్నేషనల్ ట్రైన్ చేద్దామని ఏదో దూలా ఉబలాటంతో చేసాం, కానీ నేను నిజంగా చెప్తున్నా, ఇదైతే రికమెండ్ చేయను. ప్లస్ ఫస్ట్ ఏసీ కొన్నా కూడా ఫస్ట్ ఏసీలో ఇద్దరే ఉండాలి ఒక సీట్కి. అంటే ఒక క్యాబిన్కి 4 ఉండాలి, 6 ఇక్కడ. ఏంటైందో అర్థం కావట్లేదు. ప్లస్ బెడ్ షీట్లు ఇవ్వలేదు, పిల్లోలు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మన భారతదేశంలో తిరిగినప్పుడు ఫస్ట్ ఏసీ ట్రైన్ టికెట్ కొంటే
బెడ్షీట్ ఇస్తారు, పిల్లో ఇస్తారు, మొత్తం అంతా సూపర్ సర్వీస్ ఉంటుంది. ఇంటర్నేషనల్ రైల్ బాగాలేదు. సో మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఈ ట్రైన్ జర్నీ చేయకండి. నేను చాలా ఎక్స్పీరియన్స్డ్ ట్రావెల్లో, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఫ్లైట్ మాత్రం తీసుకోండి. ఫ్లైట్ వేరే ఊరికి ఎక్స్పెన్సివ్ ఉంటే కోల్కతాకి చాలా చీప్ ఉంటుంది, బెస్ట్. అర్థమైందా? సో మన ట్రైన్ జర్నీ మొత్తానికి ఇంటర్నేషనల్ ట్రైన్ జర్నీ చేయాలని ఉపలాటం అయితే తీరిపోయింది. అంటే మనకు ఒక చెక్ బాక్స్ లిస్ట్ ఉంటుంది అన్నమాట. ఈ లిస్ట్ కంప్లీట్ చేసేద్దాం, ఈ లిస్ట్ కంప్లీట్ చేసేద్దాం, ఈ లిస్ట్ కంప్లీట్ చేసేద్దాం అని. ఆ లిస్ట్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. చూడండి, మళ్ళీ మొన్న పూజకి అక్టోబర్లోనే వచ్చాం కదా, అక్టోబర్ 24 కలకత్తాలో ఉన్న మీకు ఆ ప్లేస్ సోనార్గాచి ప్లేస్ చూపించాను మీకు. సోనార్గాచి ఎలా ఉంటుంది ఏంటని. మళ్ళీ అనుకోలేదు ఇంత తొందరగా కోల్కతా వస్తారని. మన జీవితంలో ఉంటుంది. మళ్ళీ వచ్చేసాం కోల్కతా. ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇదిగోండి మ్యాన్ పుల్లింగ్ రిక్షాలు ఓన్లీ సిటీలో ఇక్కడే ఉంటాయి. కలకత్తాలో ఇంటికి ఎక్కడ ఉన్న మ్యాన్ పుల్లింగ్ రిక్షాలు. సో ట్రైన్ అంతా లేదో తెలీదు. కలకత్తా ట్రాఫిక్ చాలా బ్యాడ్. చూద్దాం, దొరికితే పూరి జగన్నాథ్ దయ, దొరకకపోతే టికెట్ పోతుంది. వేరే ఆల్టర్నేటివ్ ఇంకేదైనా ఊరు వెళ్ళిపోవడానికి చూస్తాను. టైం ఒక రోజు అయితే మళ్ళీ కోల్కతా ఉండాలని లేదు. చాలా స్పెండ్ చేశాను కోల్కతా. గత 2 సార్లు వచ్చాను 12 నెలల్లో. సో కోల్కతా అయిపోయింది. ఇప్పుడు మనం రేసింగ్ టు షాలిమార్ స్టేషన్. కోల్కతాలో ఎన్నో స్టేషన్లు ఉన్నాయి. హౌడా స్టేషన్ ఉంది, చిత్పూర్ స్టేషన్ కూడా మనం దిగింది, షాలిమార్ స్టేషను, సియల్దా, ఇలా ఎన్నో స్టేషన్లు ఉన్నాయన్నమాట. సో కొన్ని ఒక్కొక్క ఊరు ఒక్కొక్క స్టేషన్కి వెళ్తుంది. మీరు చూసుకోండి జాగ్రత్తగా. శ్యామ్ బజార్ టు హౌడా. చూడండి, ట్రైన్ అందేటట్లేదు. బడా బజార్లోంచి వెళ్తున్నాం. ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. కలకత్తాలోని కలకత్తాలో ఏ గవర్నమెంట్ వచ్చినా 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేస్తారు. కానీ ఇలానే ఉంటాయి ఊర్లు, ఏం తేడా ఉండదు. ఎన్నిసార్లు వచ్చినా 20 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా సేమ్ అలానే ఉంటుంది. కానీ గవర్నమెంట్లు మాత్రం చాలా పాపులర్. ఏంటో మహిమ నాకు తెలియదు. ఎందుకంటే బడా బజార్ ఏరియా నాకైతే నమ్మకం లేదు ట్రైన్ దొరుకుతుందని. మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. ఏం చేద్దామని ఆలోచిస్తాను. అంటే అది పోతుంది కాబట్టి ఏం చేయాలి. ద వరల్డ్ ఫేమస్ హౌడా బ్రిడ్జ్. ఇవ్వండి హౌడా బ్రిడ్జ్ బెంచ్. లైట్లు లేవు, లేకపోతే భలే ఉంటుంది. చిన్నప్పుడు ఇది చూడడానికి వచ్చేసేవాడు అనమాట, ఈ హౌడా బ్రిడ్జ్ చూడడానికి. శ్రీకాకుళం నుంచి హౌడా బ్రిడ్జ్ ఆన్ హూగ్లీ రివర్. దేవుడా, నా ట్రైన్ దొరకాలి, ట్రాఫిక్ ఉండకూడదు. యమహా నగరి కలకత్తాపురి. మన మెగాస్టార్ గారు అదరగొడిచారు కదా. ఇవాడు హూగ్లీ నది కనిపిస్తుందా రిఫ్లెక్షన్. ఇదిగోండి జంట నగరాలు. ఇది హౌడా, అటువైపు కోల్కతా. మనం కోల్కతా నుంచి ఇప్పుడు హౌడాకి వచ్చాం. ఇదిగోండి మొత్తం హూగ్లీ నది. నా చిన్నప్పుడు కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉండేవి. సో అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే బస్ దిగి నడుచుకొని వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. నాకు గుర్తుంది చిన్నప్పుడు ఎన్నోసార్లు. ఇదిగోండి కొంచెం కలర్ఫుల్గా లైట్లతోని బాగా చేశారు. ఇదిగోండి గైస్, మొత్తానికి స్టేషన్ చేసుకున్నాం. 12 నిమిషాలు ఉంది. 3వ ప్లాట్ఫామ్ ఎక్కాలి. చూద్దాం. ఓకే గైస్, ఒడియా షాలిమార్ పూడి. నా బర్త్ స్టేట్కి వెళ్ళిపోతున్నా. అమ్మా, కరెక్ట్గా 2 మినిట్స్. 2 మినిట్స్ వచ్చేసాం. సో కరెక్ట్గా 3 నిమిషాలు లేట్ అయింది ట్రైను. 7:05కి ట్రైన్ వెళ్ళాలి. నేను 7:02 కదా 7:03కి వచ్చాను. 1 సెకండ్లో లోపల పెట్టేసి ఇదిగోండి వెళ్ళిపోతుంది ట్రైన్. కోల్కతా నుంచి అయితే ఒక 2 గంటలు 3 గంటలు స్పేర్ ఉంచాలి. నేను 2 గంటలు 3 గంటలు స్పేర్ ఉంచినా కూడా ఆ ట్రైన్ ట్రైన్ బంగ్లాదేశ్ నుంచి గంట లేటు, ఇమిగ్రేషన్లో గంట లేటు, దొబ్బింది అక్కడ. చూడండి ఈ కోచ్ ఎంత బాగుందో. ఈ ఫస్ట్ ఏసీ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా. మనది పాత కంపార్ట్మెంట్ అన్నమాట. సో మొత్తానికి కంపారిజన్ మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ ఏసీ నేను ఎందుకు అంత పొగిడాను వేరే దేశంలోని. ఇప్పుడు అర్థమైందా? సమర్థత ఎక్స్ప్రెస్ ఏంటది. కానీ ఈ కోచ్లు కొత్తవి. నెక్స్ట్ టైము కొత్త ఫస్ట్ ఏసీ మంచి ట్రైన్ ఎక్కి చూద్దాం. బాయ్ బాయ్ కోల్కతా. సీ యూ.